చెప్పాడంట. అవును నేను ఇలా అమౌంట్ తీసుకున్నా 30 లక్షలు, తర్వాత ఒక 12 లక్షలు, 3 లక్షలు నువ్వు తీసుకుని ఉంటావులే, నువ్వు అలాంటి వాడు కాదని చెప్పి వాళ్ళు చెప్పంగానే అవును నేను ఇలా తీసుకున్నా, ఇది తీసుకున్నా, 50 లక్షలు తీసుకున్నా అని చెప్తే మనోడు విన్న తర్వాత తమ్ముడు ఇదే కదా జరిగింది, అయితే నేను బయటికి తీసుకొస్తా అని చెప్పేసి ఈ అరుణ్ అన్న ఆయనకు స్క్రిప్ట్ చెప్పాడు. ఏంటంటే నవీన్ కి రేపు మార్నింగ్ అంటే విచ్ ఇస్ ఎస్టర్డే ఈవినింగ్, ఆ రోజు జరిగినప్పుడు చెప్పాడు. ఎస్టర్డే నిన్న ఈవినింగ్ గిరిజనులకు నువ్వు హెల్ప్ చేసావు కదా, ట్యాంకులు కట్టి బ్రిడ్జ్ చేసి అంతా, వాళ్ళందరినీ బీచ్ రోడ్ తీసుకొద్దాం, ఒక ర్యాలీ చేద్దాం, ర్యాలీ అవుతుండగా మీడియా అంతా కవర్ చేస్తుంటది, ఆ మీడియాని నేను పిలిపిస్తాను, దానికి ఖర్చు గట్టిగా అవుద్ది, నువ్వు పెట్టుకోవాలంటే పెట్టుకుంటున్నాడంట. వాళ్ళు వస్తారు, నువ్వు వెళ్ళి నువ్వు కరెక్ట్ గా కార్ లో వచ్చి దిగితే వీళ్ళందరూ వచ్చి నిన్ను హత్తుకొని ఏడుస్తూ నువ్వు మాకు ఎంత చేసావు అంత చేసావు అనేది చేస్తా, అది కవర్ చేస్తాను. నిన్న జరగాల్సింది, నిన్న ఈవినింగ్ ఇది జరగాల్సింది యాక్చువల్ గా, కవర్ చేస్తాము. ఆ కవర్ చేసిన తర్వాత ఈ నీ మీద ఏవైతే అలిగేషన్స్ అవన్నీ నడుస్తున్నాయో నువ్వు అక్కడ ఒక మాట చెప్పేసి నన్ను మీరు ఎవరు ఏం చేయలేరు, నేను చేయాల్సిన సర్వీస్ నేను చేస్తాను, మీరు నన్ను ఏం పేకలేరని ఒక డైలాగ్ కొడతాడంట అక్కడ. అంతే, అది అయిపోయింది. మనంతా అక్కడ ఉంది, ఇక్కడ దీపొద్ది అది వీడియో చేయగానే. ఇది స్క్రిప్ట్ వాళ్ళు ప్లాన్ చేసుకుంది, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్. అప్పుడు కరెక్ట్ గా మార్నింగ్ ఈ స్క్రిప్ట్ ఆడికి కూడా నవీన్ కూడా నచ్చింది, ఆ యుఎస్ ఆయనకి కూడా నచ్చింది. ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు మార్నింగ్ లేచి. ఓకేనా, కరెక్ట్ గా మనం ఆ రోజు నైటే కదా మనం మొత్తం బయట పెట్టాం రికార్డింగ్లు ప్లస్ ఇవన్నీ. ఆ తర్వాత 11:30కి బాబు లైవ్ అవుట్ అయ్యింది కదా, అప్పుడు కరెక్ట్ గా మన ఎవరో వాళ్ళ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఆ ఊర్లో కుర్రాళ్ళు అందరూ ఫోన్ చేసి ఆయనకి, అన్న ఇటు దొరికిపోయాడు, ఇటు నిజంగానే స్కామ్ చేశాడు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, నువ్వు ఇన్వాల్వ్ అయితే దొరికిపోతావు, నువ్వు కూడా బ్యాడ్ అయిపోతావు అని చెప్పేసి అంటే, అప్పుడు మనోడు ఆయనకి ఫోన్ చేశాడంట, తమ్ముడు నా వల్ల కాదు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు నాకు చెప్పు ఇలా అమౌంట్ తీసుకున్నావు అని చెప్పి, దగ్గర 50 లక్షలు చేంజ్ చెప్పు నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి. ఓకేనా, ఒప్పేసుకో బెస్ట్, లేదంటే నువ్వే ప్రాబ్లం పడతావు అని చెప్పేసి అంటే, అప్పటి నుంచి ఆయన ఫోన్ అతను మానేశాడు. కాకపోతే ఆ రోజు నైట్ ఒక డైలాగ్ కొట్టాడు, ఏంటి తెలుసా, ఈ విషయాలన్నీ చెప్పకముందు పడుకోకముందు, అన్న ఎంత డబ్బులైనా పర్లేదు, ఈ ఫాదర్ నా గురించి మొత్తం బయట పెట్టేశాడు, నేను పెట్టడం అనుకున్నాను, ఇంకా నాకు కావాల్సింది రాలేదు, అన్ని ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, బెంగళూరు లొకేషన్ నువ్వేనా తీ, లేదా నాకు కాంటాక్ట్ ఉంది నేను తీస్తాను, లేపేయాలి, చంపేయాలి. ఓకేనా, ఆయన చంపేయాలి, ఒక మనిషిని చంపేస్తాడంట. ఓకేనా, ఆయన లైవ్ లో వచ్చి మనకు చెప్పారు, ఉంది మీ జనాలు అందరూ చూసుకోవచ్చు, మా పేజ్ లో ఉంది అది ఆల్రెడీ, ఆ లైవ్ అది మేము అప్లోడ్ చేసాము. రేపు మార్నింగ్ రేపు ఆఫ్టర్నూన్ మనం లైవ్ కి వచ్చే టైం కొంచెం ఫిక్స్ చేయండి, 3 or 4 o'clock కి, అంటే ఈ బందోబస్తు అయిపోయిన తర్వాత, వచ్చిన తర్వాత ఒకసారి వ్యూవర్స్ కి క్లారిటీ తీసుకుందాం. అతను కూడా లైన్ లో తీసుకో, రేపు పిక్చర్ పర్ఫెక్ట్ వీడియో లాగా అతనితో ఒకసారి రేపు మాట్లాడేసి కన్ఫర్మ్ చేసేసుకుని అసలు వీడిని ఇంకా ఎరాడికేట్ చేయాలి మనం, చాలా ఇంకా లేట్ అయిపోతుంది ఇంకా. చాలా చాలా అసలు ఎంతలాగా అసలు వీడు ఏంటో మనిషి ప్రాణాన్ని తీసేస్తాడా, ఎవరా మనిషిని ఎవరిని చంపేస్తాడు. ఓకే, మీరు అందరూ అడుగుతున్నారు కదా, నవీన్ రామ్ సింగ్ రిక్వెస్ట్ పెడతాను వస్తారేమో చూద్దాం, పెట్టన్నా రిక్వెస్ట్ పెట్టన్నా అంటున్నాడు కదా. నెక్స్ట్ ఇందులో ఒకడు ఒకడు కామెంట్ పెట్టాడు,